సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తో టీవీ9 బ్యూరో చీఫ్ రాకేష్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, సత్యవతి రాథోడ్ లాంటి బీఆర్ఎస్ మహిళా నేతలు మాట్లాడిన మాటలు మనం విన్నాము. ఆవిడ ఒక పాయింట్ చెప్పారు, కవితకు మేము అంతకు ముందు నచ్చజెప్పే ప్రయత్నం చేశాము, కానీ ఆమె తన మార్చుకోలేదు, తన పద్ధతి మార్చుకోలేదు అని చెప్తున్నారు. సో సస్పెన్షన్ కు ముందు ఏమేం జరిగి ఉంటుంది, ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత ఇంకెవరైనా బీఆర్ఎస్ ముఖ్య నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? ఎస్, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే అయితే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు, ఇది బీఆర్ఎస్ వాయిస్, హైకమాండ్ నుంచి వచ్చినటువంటి వాయిసే వీళ్ళు వినిపిస్తున్నారు. ఏ స్థాయిలో కవిత పైన మాట్లాడాలో ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. 2-3 కీలక విషయాలు వీళ్ళు మాట్లాడిన దాంట్లో, ఇప్పుడు సత్యవతి రాథోడ్ కానీ కవిత కానీ లేదా గొంగిడి సునీత కానీ మాట్లాడుతున్న దాంట్లో 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఈ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వరకు చాలామంది ఈ పార్టీకి ద్రోహం చేసి బయటికి వెళ్ళిపోయారు. కవిత కూడా ఆ ద్రోహుల లిస్టులో చేరుతుంది అనేది ఒక కఠినమైనటువంటి కామెంట్ చేశారు. రెండోది, ఈ స్థాయికి రావడానికి తనకు తాను దిగజారిపోవడానికి కవితే కారణం అని చెప్పారు. కన్న తండ్రిగా ఉండి కూతుర్ని కాపాడుకోవాలని ఎంతటి ప్రయత్నించినా ఆమె మాత్రం చేజారిపోయింది. వెనకాల ఎవరో ఉండి కవితతో మాట్లాడిస్తున్నారు, కవిత భుజం పైన తుపాకీ పెట్టి కాలుస్తున్నారనే విషయం మేము గట్టిగా నమ్ముతున్నాం అనే దాన్ని కూడా చెప్పారు. ఎక్కడి కవిత వెళ్ళినా కార్యకర్తలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు, ఖచ్చితంగా నిలదీస్తారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పారు. ఇలా కొంత హార్డ్గానే, అంటే ఈ స్థాయిలో ఈ బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సస్పెండ్ చేశాము, కొంత నష్టం జరిగింది కాబట్టి సస్పెండ్ చేశాము అన్నారు, కానీ ఈ స్థాయిలో ఉంటుందని ఎవరు ఊహించలేదు. సో రేపటి నుంచి ఏ పార్టీ లీడర్ మాట్లాడినా, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు ఎవరు కవిత మీద మాట్లాడినా ఇంతకు మించే మాట్లాడే అవకాశం ఉంటుందనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని కవిత అనుకుంటే, కవిత పార్టీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత అనేది కార్యకర్తలు అనుకున్నారనేది సత్యవతి రాథోడ్ కూడా ఒక కామెంట్ చేశారు. ఇన్ని పదవులు ఇచ్చింది, మీకు ఎంపీ ఇచ్చింది, జాగృతి అధ్యక్షురాలుగా అవడానికి ఈ పార్టీనే కారణం, తర్వాత ఓడిపోతే కూడా ఎమ్మెల్సీగా మళ్ళీ అవకాశం ఇవ్వడానికి ఈ బీఆర్ఎస్ పార్టీయే కారణం, లక్షల మంది కార్యకర్తలు నమ్ముకున్నటువంటి పార్టీ, 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీని ఉంటే ఎంత పోతే ఎంత అన్నారంటే ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితులలో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని బేర్ చేసే సిచ్యువేషన్ లేదు అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మహిళా నేతలు మాట్లాడారు. రేపటి నుంచి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా ఇదే రేంజ్లో ఉండబోతున్నాయి. రేపు కవిత కూడా మీడియా ముందుకు రానున్నారు కాబట్టి కవిత కూడా ఎలాంటి కౌంటర్స్ ఇస్తారు వీటన్నిటి పట్ల అనేది చూడాల్సి ఉంటుంది. ఒక హీట్ ఆర్గ్యుమెంట్స్, ఒక హీట్ డిస్కషన్స్ అయితే జరగబోతున్నాయి, హీట్ కామెంట్స్ కూడా మనం చూడబోతున్నాయి. దాంతోపాటు ముందుగా ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఇంతకుముందు నచ్చ చెప్పడానికి ప్రయత్నించామంటూ చెప్పారు, కాబట్టి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది ఎవరు అనేది తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మహిళా నేతగా వీళ్ళు కూడా మహిళా మంత్రులుగా ఉన్నారు. కామన్గా అంతకుముందు జరిగేటువంటి ఈ ఎపిసోడ్లో ఈ సిరీస్లో ఎక్కడో దగ్గర వీళ్ళు మాట్లాడి ఉంటారు కవితతో, ఏం జరిగింది, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఏంటి మీ సమస్య ఏంటి అని ఎక్కడో దగ్గర అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అడిగిన క్రమంలో ఆవిడ చెప్పిన మాటలు కన్విన్సింగ్గా లేకపోవచ్చు, లేకపోతే వీళ్ళు చెప్పింది ఆమె కన్విన్స్ అవ్వకపోవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కొంత సర్దుమణిగే వాతావరణం కనిపించలేదనేది ఈ మహిళా నేతలు మాట్లాడుతున్న మాటల్లో కనిపిస్తుంది. ఫస్ట్ వాయిస్ అంటే బీఆర్ఎస్ వైపు నుంచి అధికారికంగా సస్పెన్షన్ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి కవిత పైన ఈ రేంజ్లో మాట్లాడడం ఫస్ట్ రియాక్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ రియాక్షన్ ఇలా ఉంటే ఇంకా రేపటి నుంచి కవిత మాట్లాడే ప్రతి దానికి కౌంటర్ ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేది ప్రిపేర్డ్గా ఉన్నారు, మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా కవిత ఏ రేంజ్లో కామెంట్ చేస్తే అదే రేంజ్లో కవిత పైన మాట్లాడడానికి, కవిత పైన కౌంటర్ అటాక్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇప్పుడు మహిళా నేతలు మాట్లాడింది కేవలం వాళ్ళ వర్షనే కాదు, బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి మాటలు. ఎప్పుడైతే సస్పెండ్ చేయాలనుకున్నారో సస్పెండ్కు ముందు ఏవే అంశాలు పరిగణలోకి తీసుకున్నారో వాటిని వాళ్ళ మాటల్లో చెప్పినట్లుగా మనం భావించవచ్చు. బయటకు వెళ్తే కార్యకర్తలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కవిత పట్ల వ్యతిరేకత కనబరుస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల ఫ్లెక్సీలు చింపేస్తున్నారు, ఫ్లెక్సీలను కాల్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా జరుగుతుంది. కవిత వర్సెస్ బీఆర్ఎస్ అనేది గ్యాప్ పెరిగి క్లైమాక్స్కి వచ్చి సస్పెన్షన్ తర్వాత మళ్ళీ అతుక్కోలేనంత దూరం వెళ్ళిపోయింది. రేపు కవిత ఒకవేళ నిజంగానే పార్టీకి ఎమ్మెల్సీకి రిజైన్ చేసి ఇక రంగంలోకి దూకింది అంటే, తన జాగృతి నుంచి ఇంకా మాట్లాడడం పూర్తిగా స్టార్ట్ చేసింది అంటే ఆమెకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అయి కూర్చుంటుంది అనేది ఖచ్చితంగా మనం ఆలోచించవచ్చు. కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువగా ఆమె బాణాలు బీఆర్ఎస్ వైపే ఎక్కువ పెడుతుంది, బీఆర్ఎస్ని విమర్శిస్తుంది. పాత విషయాలన్నీ కూడా, పాత 10 ఏళ్ల ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తుందా, ఆరోపణలు చేస్తుందా,
ఇప్పటివరకు కేసీఆర్కి సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కేసీఆర్ను దేవుడు అంటూ వస్తుంది. కేసీఆర్ విషయంలోనే నేను డీప్గా హట్ అయ్యాను. కేసీఆర్ విషయంలోనే ఈ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే వర్డ్ వాడింది. సో రేపటి నుంచి ఇలాగే ఉంటుందా? ఇప్పుడు కూడా జాగృతి ఫ్లెక్సీ పైన పెద్దగా కేసీఆర్ ఫోటోతోనే ఆమె జాగృతి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. జాగృతికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కేసీఆర్ ఫోటోతోనే రన్ అవుతున్నాయి. సో రేపటి నుంచి అది తీసేస్తుందా, లేకపోతే అలాగే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ మంచోడే కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే ఇబ్బంది అంటూ మళ్ళీ తిరిగి ఆ కామెంట్స్ చేస్తూనే కేసీఆర్ మినహా పార్టీలో ఉన్నటువంటి మిగతా నేతలందరి మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూ వెళ్తుందా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కవిత విషయంలో కొంత స్ట్రాంగ్గానే రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. రైట్ రాకేష్.